విక్కీ కౌశల్ హీరో కంటే ముందు ఒక యాంకర్. విక్కీ కౌశల్ యాంకరింగ్ చేస్తున్న టైంలో క్యాట్రినా కైఫ్ గెస్ట్గా వచ్చింది. ఆ టైంలో క్యాట్రినాపై చాలా రూమర్స్ వైరల్ అయ్యాయి. అప్పుడు విక్కీ కౌశల్ వీళ్ళలో ఎవరిని మీరు మ్యారేజ్ చేసుకుంటారు అని అడిగితే క్యాట్రినా తమాషాగా నేను మిమ్మల్ని చేసుకుంటాను అని చెప్పింది. రీతూ వర్మ శ్రీ విష్ణుతో స్వాగ్ అన్న మూవీ చేసింది. ఈ మూవీ కాన్సెప్ట్ బాగున్నా, రీతూ వర్మ యాక్టింగ్ బాగున్నా ఈ మూవీ ఫ్లాప్ అయిపోయింది. దీని తర్వాత క్యాట్రినా హస్బెండ్ అయిన విక్కీ కౌశల్ చావా మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే వీళ్ళ మ్యారేజ్ స్టార్టింగ్లో ఒక చిన్న హీరోని క్యాట్రినా అలాంటి టాప్ హీరోయిన్ ఎందుకు మ్యారేజ్ చేసుకుంది అని అడిగారు. అయితే ఇప్పుడు విక్కీ కౌశల్ చావా మూవీ హిట్తో అందరూ నోళ్లు మూసుకున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మహాశివరాత్రి ఫెస్టివల్ని చాలా హ్యాపీగా జరుపుకున్నారు. నిధి అగర్వాల్ గుడికెళ్లి వచ్చారు. దాన్ని నిధి అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ సీరియల్ యాక్టర్ అయిన రితీష్ బద్నానియా రీసెంట్గా మహాశివరాత్రిని జరుపుకున్నారు. కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు చాలా మంది క్యాట్రినాను చాలా మాటలు అన్నారు. చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నీ వెనకాల పడుతూ ఉంటే అతి చిన్న హీరో అయిన విక్కీ కౌశల్ని ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు అని క్వశ్చన్ చేశారు. హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టి పెరిగింది హైదరాబాద్లోనైనా తన మూవీ డెబ్యూ ఇచ్చింది బాలీవుడ్లో. బాలీవుడ్లో మైఖేల్ అన్న మూవీలో యాక్ట్ చేశారు. దీని తర్వాత టాలీవుడ్కు వచ్చారు. టాలీవుడ్లో నాగచైతన్యతో సవ్యసాక్షి, అలాగే వాళ్ళ తమ్ముడు అయిన అఖిల్తో ఒకప్పట్లో హీరోయిన్ క్యాట్రినా, సల్మాన్ ఖాన్ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు అన్న రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆ టైంలో ఒక అవార్డ్ షోలో విక్కీ కౌశల్ క్యాట్రినా కైఫ్ని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. బాలీవుడ్ సీరియల్ యాక్టర్ అయిన అనుష్క సేన్ రీసెంట్గా సఫారీ చేయడానికి టాంజానియాకి వెళ్లారు. అక్కడ నేషనల్ పార్క్ అయిన రీతూ వర్మ స్వాగ్ మూవీ తర్వాత చేసిన ఫిలిం మజాకా. ఈ మూవీలో హీరో సందీప్ భూషణ్. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్తో థియేటర్లో రన్ అవుతోంది. రితికా బదినియా బాలీవుడ్ యాక్ట్రెస్. తిను ఎయిర్ లిఫ్ట్ అన్న బాలీవుడ్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత రితికా మలయాళంలో ఒక ఫిలిం చేసింది. 10 కల్పనికల్ అన్న మూవీ చేశారు. దాని తర్వాత బాలీవుడ్లో చమక్ బాజ్. అనుష్క సేన్ రీసెంట్గా సెరెంగెటీ టాంజానియా నేషనల్ పార్క్కి వెళ్లారు. అక్కడ వైల్డ్ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడున్న అనిమల్స్ని తను